ఈ నెల అనగా మార్చ్ 2024లో సంకటహర చతుర్థి ఎప్పుడు చేసుకోవాలి? 28ని చేయాలా? 29న చేసుకోవాలా? ఎందుకంటే ఈ 2 రోజులు కూడా చవితి తిథి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చుండొచ్చు. ఈ డౌట్ క్లియర్ చేయడానికి ఈ షార్ట్ వీడియో తయారు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. వాణి దూర్చటి స్వరాంజలికి స్వాగతం. చవితి తిథి మార్చి నెలలో 28వ తారీఖున 4:32 సాయంత్రం 4:32కి వచ్చి 29వ తారీఖు సాయంత్రం 5:17 దాకా ఉంటుందండి. అంటే ఈ 2 రోజులు చవితి తిథి ఉంటుంది. మరి అంటే 28వ తారీఖు సూర్యోదయానికి చవితి తిథి ఉండదు. అలాగే 29వ తారీఖు చూసుకుంటే సూర్యోదయానికి చవితి తిథి ఉంటుంది, కానీ చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉండదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? మనందరికీ తెలుసు, చంద్రోదయ సమయానికి సంకటహర చతుర్థి వ్రతం రోజు మనం చవితి తిథి ఉండాలి. చంద్రుడికి ఆ టైంలో మనం అర్ఘ్యం ఇచ్చుకోవాలి. అప్పుడే మన వ్రతము సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. మరి చంద్రోదయ సమయాలు కనుక చూసుకుంటే 28వ తారీఖు వైజాగ్లో చంద్రోదయ సమయం 8:44 రాత్రి. అలాగే విజయవాడలో చూసుకుంటే రాత్రి 8:53 చంద్రోదయ సమయం. అలాగే హైదరాబాద్లో చూసుకుంటే 9:03 చంద్రోదయ సమయం అవుతుంది. ఆ టైంలో మనకి చవితి తిథి 28వ తారీఖు నాడు ఉంటుంది. మరి 29వ తారీఖు నాడు కనుక చూసుకుంటే చవితి తిథి సాయంత్రం 5:17 వెళ్ళిపోతుంది. కానీ చంద్రోదయ సమయం ఎప్పుడవుతుంది? రాత్రి 9:38 అవుతుంది. అంటే రాత్రి చంద్రోదయ సమయానికి మనకి 29వ తారీఖు చవితి తిథి ఉండదు, ఒక్క 28వ తారీఖు నాడు ఉంటుంది. అందుకని మనం సంకటహర చతుర్థి వ్రతం గురువారం నాడు 28వ తారీఖు నాడు చేసుకోవాలి. మరి కొత్తగా ముడుపు కట్టుకొని వ్రతం స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముడుపు ఎప్పుడు కట్టుకోవాలని డౌట్ రావచ్చు. ఆ రోజు మనకి సూర్యోదయానికి చవితి తిథి లేదు కదా, మరి అలాంటప్పుడు ముడుపు కట్టచ్చా అని డౌట్ రావచ్చు. కట్టుకోవచ్చండి. ఆ రోజు సూర్యోదయానికి 28వ తారీఖు సూర్యోదయానికి చవితి తిథి లేకపోయినా మీరు రోజువారీ పూజ చేసేసుకోండి. పొద్దున్న ముడుపు కట్టుకొని సాయంత్రం 4:32 చవితి తిథి వస్తుంది కదా, ఆ వచ్చిన తర్వాత మీరు వ్రతం చేసుకొని వ్రత కథ విని అర్ఘ్యం ఇచ్చుకొని మీ వ్రతాన్ని సంపూర్ణం చేసుకోండి. ఈ పాల్గొన మాస వ్రత కథని, సంకటహర చతుర్థి వ్రత కథని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు చూసి వ్రతం చేసుకొని ఆ కథ విని మీ వ్రతాన్ని సంపూర్ణం చేసుకోండి. ఇదేనండి ఈ వీడియో. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.